రండి మన వాక్య ధ్యానం కొరకు ఈ దినం నాకు కూడా మరి ఆదివారం తర్వాత ప్రత్యేకమైన సమయం దొరకలేదు. ఆదివారం ఉమెన్స్ డే చేసుకున్నాం కదా మనం. మరి ప్రత్యేకంగా ఆ సందర్భంలోనే ఒక ఆశ్చర్యకరమైనటువంటి స్త్రీని మీ ముందు ఉంచాలని కోరుకుంటా ఉన్నా. అంటే మనం ఎప్పుడు వినని స్త్రీనా అని మీరు అనుకోవచ్చు. కాదు, మనం ఎప్పుడు రెగ్యులర్గా వినే స్త్రీనే, అందరూ చెప్పే స్త్రీనే. అయితే కొన్ని విషయాలు, కొన్ని ప్రత్యేకతలు ఆ స్త్రీ నుంచి మనం నేర్చుకోవాలి అని కోరుకుంటా ఉన్నా. చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్త్రీ మరెవరో కాదు, రూత్. మరి రూత్ గ్రంథం 1వ అధ్యాయం 4 నుంచి 18 వరకు కూడా మనం చదివితే మరి బాగుంటది, చదివితే బాగుంటది. ఒక 4-5 చదివితే 14 వచనాలు 15 వచనాలు ఉన్నాయి కదా, చదివితే బాగుంటది. కానీ మరి మనకు సమయం సరిపోద్దా లేదో తెలియదు. అయితే అది న్యాయాధిపతుల కాలం. మరి ఇశ్రాయేల్ దేశం దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి దినాలు. న్యాయాధిపతుల కాలంలో చాలా దారుణమైనటువంటి పరిస్థితిలోకి ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళిపోయారు. మరి చాలా సార్లు బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు చేసినటువంటి దేవునికి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటును బట్టి మరి దేవుడు శత్రురాజులకు అప్పచెప్పేశాడు, బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. మరి ఆ తర్వాత ఎవరో వాళ్ళు మొరపెట్టినప్పుడు ఒక న్యాయాధిపతిని లేపాడు. చాలా తక్కువ సమయమే వాళ్ళు ఉజ్జీవంగా జీవించారు ఆ కాలంలో, ఆ న్యాయాధిపతులు ఉన్నటువంటి కాలంలో. మరి తర్వాత మరలా వెనక్కి పడిపోయారు, బ్యాక్ స్లైడింగ్. అంటే మన జీవితమే వీళ్ళ జీవితాల్లో అద్దంలాగా అనిపిస్తూ ఉంటది. మరి వెనక్కి జారిపోయారు. తర్వాత మరలా శ్రమలు వచ్చినాయి, మరలా ఏడిచారు. మరలా దేవుడు ఎవరో ఒకరిని రక్షకుడిని పంపించాడు, అంటే న్యాయాధిపతిని పంపించాడు. వాళ్ళని శత్రువుల యొక్క ఊరిలోంచి మరి బయట తీసుకురాట. దేవునికి తన సహజమైనటువంటి పద్ధతులు ఉంటాయి. దేవునికి పద్ధతులు ఉంటాయి, మనల్ని డీల్ చేసే పద్ధతులు దేవుని దగ్గర ఉన్నాయి. సో మనం ఎవరు కూడా దేవుని యొక్క కంటి చూపు నుంచి లేకపోతే దృష్టి నుంచి మరి మనం భద్రపరచుకోగలిగినటువంటి శక్తివంతులు ఎవ్వరూ లేవు. కాబట్టి మన ఏది చేస్తున్నా సరే దేవుడు చూస్తా ఉన్నాడు. వాళ్ళ యొక్క జీవితాలను చూస్తా ఉన్నాడు, వాళ్ళ యొక్క ఏడుపును చూస్తా ఉన్నాడు, వాళ్ళ శ్రమను చూస్తా ఉన్నాడు, వాళ్ళు తిరిగి జారిపోవడం, ఆత్మీయ స్థితిలో జారిపోవడం చూస్తా ఉన్నాడు దేవుడు. సో ఇదంతా హిస్టరీ, ఇదంతా చరిత్ర. మరి ఆ చరిత్ర చాలా కాలం కొనసాగింది ఇశ్రాయేల్ జనాంగానికి. అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఎలీమెలెకు అనేటువంటి వ్యక్తి. నేను వాటి అన్నిటి అర్థాలు చెప్పట్లేదు, కానీ మంచి మంచి అర్థాలు మీరు అందరు నేర్చుకునే ఉంటారు. మరి ఆయన యొక్క భార్య నయోమి, మరి 2 కుమారులు మహ్లోను కిల్యోను, వీళ్ళందరూ కలిసి బెత్లెహేము నుంచి మరి మోయాబుకి ప్రయాణమే వెళ్ళారు. ఎందుకు అనంటే ఇశ్రాయేల్లో కరువు కలిగింది కనుక. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మరి కరువు వచ్చి భోజనం లేక చనిపోతామేమో అనే భయంతో వెళ్ళారు పాపం ఈ ఫ్యామిలీ. తినటానికి తిండి ఉండదేమో, ఆకలితో చనిపోతామేమో అని అనుకున్నారు. కానీ మరి మోయాబులో మరి పని చేసి సంపాదించుకుని తినొచ్చు అనుకున్నారు. కానీ మరి అక్కడ కూడా వాళ్ళకి మరణమే ఎదురైంది. ఎలీమెలెకు చనిపోయాడు మొదటిగా. తర్వాత మరి వాళ్ళ ఇంట్లోకి మోయాబు స్త్రీలైనటువంటి, అంటే చాలా కాలం జీవించి ఉంటారు అక్కడ, మోయాబు స్త్రీలైనటువంటి ఓర్పా, రూతు అనేటువంటి 2 స్త్రీలు కోడళ్ళగా వచ్చారు. మరి నయోమి యొక్క జీవితంలోకి వచ్చారు, నయోమి ఇంట్లోకి వచ్చారు, నయోమి యొక్క జీవితంలోకి వచ్చారు. ఎందుకు ఆ మాట మాట్లాడాల్సి వస్తుందంటే, వీళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వాళ్ళ భర్తల్ని కోల్పోయారు వెంటనే. అది కూడా చాలా త్వరగానే జరిగి ఉంటుంది అని అనిపిస్తుంది వాళ్ళ జీవితాలు చూస్తూ ఉంటాయి. మరి అయ్యి ఉండొచ్చు వాళ్ళు పెళ్ళి అయిన వెంటనే ఈ యొక్క పిల్లలు కూడా చనిపోయి ఉండొచ్చు.
ఎందుకని అలా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చనిపోయారు అని అడిగితే గనక దానికి మనకి జవాబు లేదు, తెలియదు. ఏమి అంటే కరువు బారిన పడబోయి వచ్చి ఏదన్నా మరి అనారోగ్య స్థితిలో పడ్డారేమో, అంతమంది ఒకేసారి వరుస వరుసగా చనిపోయారంటే బహుశా అది అయ్యి ఉండొచ్చేమో. మరి ఆ, ఎక్కడున్నా కానీ చనిపోవాలి అనేటువంటి విషయం వీళ్ళ జీవితాల్లో మనకు అనిపిస్తుంది. మరి ఆ నిర్ణయాలు ఎవరు తీసుకున్నారో కుటుంబంలో మనకు తెలియదు, కానీ మేబీ అందరూ అంగీకరించే వెళ్ళి ఉంటారు మోయాబుకి. సో అక్కడ ఒక మరి అది పొరపాటున వెళ్ళారా, ఓపిక లేక సహనం లేక వెళ్ళిపోయారా దేవుని యొక్క దేశం నుంచి అన్ని జనుల దేశానికి అనేది మనకు తెలియదు, కానీ ఏదేమైనా వాళ్ళు తమ సొంత పోషణ, వారి యొక్క సొంత సంరక్షణకి ప్రథమమైనటువంటి స్థానం ఇచ్చినట్లుగా మనం చూస్తాం ఆ కుటుంబం. ఓకే, ఆ తర్వాత ఇదంతా జరిగిపోయింది. ఇక మిగిలిపోయింది ఎవరు అంటే నయోమి. వెళ్ళిన వాళ్ళలో మిగిలింది నయోమినే. సంపాదించుకున్న వాళ్ళలో మిగిలిపోయింది మరి ఓర్ఫా, రూత్. ఇక్కడ చక్కటి పోలిక, ఓర్ఫాకి రూత్కి గనక ఒక పోలికను గనక మనం చూస్తే వీటిలో చాలా నేర్చుకోవాల్సిన పాఠాలు ఉంటాయి. మరి ఇక్కడ చూసినట్లయితే గనక వీళ్ళిద్దరు కూడా మోయాబు నుంచే వచ్చారు. మోయాబీలు ఎక్కడి నుంచి వచ్చారో మనందరికి తెలుసు కదా, లోతు నుంచి వచ్చారు. లోతు యొక్క భార్య మరి సొదొమ గొమొర్రాల నుంచి బయటకు వస్తా వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిన తర్వాత మరి వాళ్ళు వెళ్ళి ఒక పర్వత ప్రదేశంలో జీవించారు. 2 కుమార్తెలు లోతు. అయితే లోతు యొక్క నిస్సహాయ స్థితిని బట్టి మరి ఆ కుమార్తెలు చేసినటువంటి లోతుతో చేసిన పాపానికి ఫలితంగా 2 జనాంగాలు వచ్చినాయి. ఒకటి మోయాబీలు, 2 అమ్మోనీయులు. సో ఇక్కడ మోయాబీలు చూసినట్లయితే కనుక లోతు యొక్క డిసెండెంట్స్, అంటే వారసులు అని మనం చెప్పచ్చు. లోతు యొక్క జనాంగం నుంచి వచ్చి లోతు యొక్క జనాంగం వీళ్ళు. సరే, అంటే ఒకవేళ ఏదన్నా ఆ యొక్క ప్రారంభాలని మనం చూసినట్లయితే రూతు, ఓర్ఫా ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి ప్రారంభాన్ని కలిగి ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క ఆరిజిన్ అదే. వాళ్ళు దే కేమ్ ఫ్రమ్ ల్యాండ్ ఆఫ్ లోతు యొక్క వంశంలోంచి, లోతు యొక్క దేశంలోంచి వాళ్ళిద్దరు కూడా వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇద్దరికి ఏ రకమైన తేడా ఉండదు. ఇద్దరు వాళ్ళ యొక్క ప్రారంభాలని ఒకలానే మొదలు పెట్టారు. తర్వాత చూసినట్లయితే కనుక దేవుని వాక్యం చెప్తా ఉంది, ఇద్దరు కూడా మరి ఇశ్రాయేలీయుల్ని పెళ్లి చేసుకున్నారు. అక్కడికి వెళ్ళినటువంటి మహలోని కిల్యోన్ని పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి చేసుకోవటం ద్వారా వాళ్ళు మరి ఆ మ్యారేజ్ ద్వారా వాళ్ళు కూడా ఇశ్రాయేలీయులుగా లెక్కించబడేటువంటి అవకాశం ఉంది. అదర్వైజ్ లేకపోయినట్లయితే కనుక వాళ్ళను కూడా ఇశ్రాయేలీలే అని చెప్పుకోవచ్చు మనం. వాళ్ళు ఇశ్రాయేలీల కుటుంబంలోకి వెళ్ళారు కాబట్టి ఇశ్రాయేలీలు అయ్యారు. సో ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందారు. అంటే దేవుని జనాంగంలోకి రావడం అనేది ఆశీర్వాదం కాబట్టి ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందారు. తర్వాత చూసినట్లయితే వాళ్ళ 2 భర్తలు చనిపోయినట్లు అనిపిస్తా ఉంది. ముందెవరు చనిపోయారు, వెనకాల ఎవరు చనిపోయారు మనకు తెలియదు, కానీ మొత్తానికి 2 భర్తలు కూడా చనిపోయారు. అంటే ఒకే రకమైనటువంటి పరిస్థితుల్ని లేకపోతే విపత్తుని వాళ్ళు ఎదుర్కొన్నారు. మరి చాలా కొత్తగానే పెళ్ళైన కొత్తలోనే చనిపోయినట్లు నాకు అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే వీళ్ళకి పిల్లలు పుట్టడం కానీ ఇట్లాంటివి ఏమి జరగలే ఇంకా. మరి చాలా పెళ్ళైన వెంటనే, అంటే కొన్ని నెలల వ్యవధిలోనే వారి 2 చనిపోయారేమో అని అనిపిస్తూ ఉంటది. సో సారీ 10 సంవత్సరాలు వివాహ జీవితం తర్వాత చనిపోయారంట. మరి అంటే దే లాస్ట్ దేర్ హస్బెండ్. 10 సంవత్సరాలు వివాహ జీవితం తర్వాత చనిపోయారంట. అక్కడ మనం చదువుకున్నటువంటి రెఫరెన్స్ ఉండి 4 నుంచి 18 వరకు మనం చదవలేదు కానీ. ఓకే, సో ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి బాధ,
లేకపోతే ఆ, ఆ యొక్క విపత్తు అని కలిగి ఉన్నారు. భర్తలను కోల్పోయినటువంటి ఆ నష్టాన్ని వారి జీవితంలో ఇద్దరు కూడా కలిగి ఉన్నారు. తర్వాత చూసినట్లయితే కనుక మరి రూతు ఓర్ఫా ఇద్దరు కూడా మరి తన యొక్క అత్తగారితో కలిసి నయోమితో కలిసి బెతలహేం వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. నయోమి మొట్టమొదటిగా ఇవన్నీ జరిగిన తర్వాత తన గుండెల నుంచి నిండా దుఃఖం ఉంది. ఆ దుఃఖాన్ని బట్టి మరి చాలా దుఃఖపడి ఉంటుంది. తను కోల్పోయిన విషయాలను బట్టి ఇంకా చాలు, ఇక నేను తిరిగి నా సొంత ఊరికి వెళ్ళిపోతాననే ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఆ నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు మరి ఆ, ఇద్దరు కూడా ఇద్దరు వైపు నుంచి కూడా ఒకే రకమైనటువంటి ఆ ఆ యొక్క నిర్ణయాలు వచ్చినాయి. ఏం నిర్ణయించుకున్నారు ఇద్దరు కూడా? మరి విధవరాళ్ళు అయినటువంటి కోడళ్ళు ఇరువురు కూడా అత్తగారిని వెంబడించాలి అనేటువంటి మరి ఇనీషియల్ గా మొట్టమొదటిగా ఆ నిర్ణయం మీదే ఉన్నారు వాళ్ళు. ఆ నిర్ణయమే వారి నుంచి వచ్చింది. సో ఇద్దరు కూడా అత్తగారితో బెతలహేం వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నారు. అయితే మొట్టమొదటిసారిగా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించింది నయోమి. ఏమంది అంటే ఆ మొట్టమొదటిసారిగా ఆమె ఏమంది అంటే మరి మంచి ఇద్దరు కోడల్ని పిలిచి మంచి సలహా ఇస్తా ఉంది. మరి మీరు మోయాబులోనే ఉండండి, నాతో పాటు బెతలహేమ్కి రావద్దు, మీరు మీ జనాంగం మధ్య ఉండండి, మీ ప్రజల మధ్య ఉండండి అని మొట్టమొదటి ఆటంకం పెట్టింది నయోమి. అయితే ఇద్దరికి కూడా మొట్టమొదటిసారి వచ్చిన ఆటంకం ఒకలాంటిది. తర్వాత మనం చూస్తే గనక మరి వాళ్ళు ఏం మాట్లాడారు అని అంటే, మొట్టమొదటైతే వాళ్ళు వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. మరి ఎప్పుడైతే అత్తగారు వద్దందో అప్పుడు ఇద్దరు కలిసి నయోమికి వివరణ ఇచ్చారు. వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి, వాళ్ళ యొక్క స్థానాల గురించి, మేము నీతోనే వస్తాము, నీతోనే జీవిస్తాము అని మరి రెండోసారి నోరు విప్పి వాళ్ళు వివరణ ఇచ్చారు అత్తగారికి. అయితే రెండవసారి మరలా అడ్డుకుంది నయోమి. ఏమని? చాలా డీటెయిల్డ్గా, అంటే చాలా వివరంగా మరి తను చెప్పుకుంటా వచ్చింది. ఎందుకు నేను వద్దంటున్నాను, మరి మీరు అక్కడికి వస్తే మీ యొక్క స్థానం ఏంటి, మీ యొక్క భవిష్యత్తు ఏంటి, మీకు అక్కడ భవిష్యత్తు బాగోదు, నేను ఇప్పుడు ముసలిదాన్ని అయిపోయాను, అక్కడ మనకేమీ లేదు, తినటానికి కూడా లేదు, నానా రకాలైనటువంటి విషయాలని చాలా వివరంగా డీటెయిల్డ్గా మరి కోడలిద్దరిని కూర్చోబెట్టి మరి రెండవసారి నయోమి వారితో మాట్లాడినట్లు మనం చూస్తున్నాం ఆ చెప్పబడినటువంటి వాక్య భాగంలో. అయితే మరి రెండవసారి అంత 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 విస్తారమైన వివరణని విన్న తర్వాత మరి ఇప్పటి వరకు అన్ని ఒకలానే వచ్చారు ఇద్దరు కూడా. ఇద్దరు ఇద్దరు సమానమైన ఆశీర్వాదాలు పొందారు. ఇశ్రాయేలు గృహంలోకి వచ్చి ఇద్దరు సమానమైనటువంటి శ్రమలోంచి వెళ్ళారు. ఇద్దరు సమానంగానే మరి నిర్ణయాలు తీసుకున్నారు. మరి ఇద్దరికి సమానంగానే ఆటంకం ఎదురైంది. ఇద్దరు సమానంగానే తిరిగి మరి వారి యొక్క విషయాలను తెలియజేశారు. కానీ ఎప్పుడైతే రెండవసారి మరలా మరి నయోమి కోడలు ఇరువురిని కూర్చోబెట్టి చాలా విస్తారమైనటువంటి వివరణ ఇచ్చిందో, వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి, వాళ్ళ యొక్క స్థానాల గురించి, మరి బెత్లెహేంలో ఏమవుతుంది అనే విషయాన్ని గురించి ఆ వివరణ ఇచ్చిందో, మరి మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇరువురు కూడా విడిపోయారు. భావనలో మరి లేకపోతే నిర్ణయాలు తీసుకోవడంలో, నిబంధనలో, మరి ఇటువంటి విషయాలన్నిటిలోనూ మరి వాళ్ళిరువురు కూడా వారి దారులు వేరైపోయినట్లు మనం చూస్తాం. మరి రెండు వేరువేరు దిశల్లో వాళ్ళు ప్రయాణించడం మొదలుపెట్టారు. మరి ఇంత వివరణ ఇచ్చిన తర్వాత మరి ఇప్పుడు దాకా సానుకూలంగా వచ్చినటువంటి ఆ యొక్క జవాబులు, ఆ నిర్ణయాలు అవన్నీ కూడా ప్రతికూలంగా మారిపోయినాయి ఓర్ఫాకి. సో ఓర్ఫా గేవ్ అప్.
నాకెందుకు వచ్చిందిరే బాబు అని ఓర్ఫా నిర్ణయం చేసుకుంది. మరి నయోమిని దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుంది. మరి అంటే గుడ్ బై కిస్ అనమాట అది. ముద్దు పెట్టుకుంది. తర్వాత వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. కానీ రూత్ మాత్రం నయోమిని అంటి పెట్టుకుంది. ఆమెకి అంట కట్టబడింది. అయితే ఈసారి ఇద్దరు లేరు కానీ ఒక్కటే ఉంది రూతు. మరి ప్రత్యేకమైనటువంటి శోధనని ఎదుర్కొంది రూతు. మరి తిరిగి నయోమి మాట్లాడింది, వెళ్ళిపో ఇంటికెళ్ళు, కావాలంటే నీ తోడుకోవడం చూడు తను ఎలాంటి నిర్ణయం తీసుకుందో, నేను చెప్పే విషయాలని మనసుకు పెట్టు మరి అంటూ తను చెప్పేటువంటి విషయాల మీద మరి ఓర్ఫాని ఉదాహరణగా చూపిస్తూ రూతును కూడా వెళ్ళమని సలహా ఇచ్చే విషయంలో తను చాలా బలం పొంది మరి చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు రూత్ ముందు ఒక ఉదాహరణ ఉంది, ఎవరంటే ఓర్ఫా. అత్తగారు కూడా నువ్వు నువ్వు మోయాబు దేశానికి వెళ్ళిపో, మోయాబు దేశంలోనే ఉండు, నీ సొంత జనుల మధ్య ఉండు, మరి నేను నీకేమి హెల్ప్ చేయగలుగుతాను, నేనేమి చేయలేను కదా, మరి అందుకని నీ స్వదేశంలో ఉండి మరలా పెళ్లి చేసుకొని మరలా పిల్లలను కానీ మరలా నీ జీవితాన్ని రీస్టార్ట్ చేయి అని తిరిగి ప్రారంభించు అని చెప్పుకుంటా వచ్చింది. ఎవరిని చూసినా తను వెళ్ళాలనుకుంటున్న ప్రదేశానికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఈవెన్ తన అత్తగారు కూడా ఇష్టపడట్లేదు. ఒంటరి అయిపోయింది నిర్ణయాలు తీసుకోవడానికి. చాలా ఒంటరితనం ఫీల్ అయ్యి ఉంటది ఆ టైంలో. మరి అయినప్పటికీ కూడా మరి ఆ యొక్క శోధన బలంగా ఉంది. తన ముందే ఒక ఉదాహరణ ఉంది, తన ముందే తన కళ్ళ ముందే వెళ్ళిపోయింది. కానీ ఈ యొక్క ఆశ్చర్యకరమైన ఈ యువతి చేసినటువంటి మరి ఒక ఆమె యొక్క స్ట్రాంగ్ డిటర్మినేషన్, అంటే తను నిర్ణయించుకునే విషయంలో ఎంత బలంగా ఉందో, మరి ఆ ప్రత్యేకమైన గుణమే, తను నిర్ణయం తీసుకోవడంలో ఉన్నటువంటి తన బలమే తనకు ఒక ప్రత్యేకమైన గుణం. అదే ఆమెని ఒక ఆశ్చర్యకరమైన స్త్రీగా చేసింది. మరి అంతేకాకుండా ఆశ్చర్యపరిచే స్త్రీగా చేసింది మనందరినీ. మరి ఆ యొక్క డిటర్మినేషన్ అంటారు చక్కగా, అంటే ఆ నిర్ణయం తీసుకోవడంలో ఉన్నటువంటి స్ట్రాంగ్నెస్, బలమైన నిర్ణయాలు తీసుకోవడం. మరి అందగదా నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని. మరి తన జనాంగాన్ని వదిలిపెట్టి, తన తల్లిదండ్రులను వదిలిపెట్టి, తన తోబుట్టును వదిలిపెట్టి మరి ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఉదాహరణ ఓర్ఫాని ఉదాహరణగా తీసుకోకుండా, సాధారణంగా మనమైతే ఏం చేస్తాం, ఇన్ని వ్యతిరేకతలు ఉన్నాయి, అమ్మ నాన్న వద్దంటున్నారు, నా పరిస్థితి అయితే బాగోలేదు, అత్తగారు వద్దంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ లేదు, శ్రమే, ఒక గజం స్థలం కూడా లేదు, ఒక చిన్న హట్టు కూడా లేదు, ఎక్కడ నివసిస్తాం, ఈ ముసలావిడికి కూడా నేనే పెట్టాలి, ఈవిడ పని చేయలేదు. ఇవన్నీ కూడా పరిస్థితులే, ఇవన్నీ తన చుట్టూ ఉన్న పరిస్థితులు. నాకెందుకు వచ్చింది అసలు వీళ్ళతో అని అనుకోవాలి న్యాయాన్ని. కానీ ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం ఆమెను ఎక్కడి దాకా నడిపించింది అనంటే, మరి నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అనేటువంటి ఒక గొప్ప విమోచన గాథకి, ఒక గొప్ప విమోచన కథకి పునాది వేసేటువంటి ఆ యొక్క అదొక స్లోగన్. అటువంటి దాన్ని పలికింది ఆవిడ. మరి చూసినట్లయితే కనుక మనకందరికి తెలిసిన స్టోరీనే. ఇక తర్వాత జరిగింది ఏంటి అనేది, ఆమె బోయజుని పెళ్లి చేసుకుంది. మరి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ మదర్, లేకపోతే గ్రేట్ గ్రాండ్ మదర్ అయింది. అంటే దావీదికి నానమ్మ యొక్క అత్తగారు అయింది అనమాట. అది గ్రేట్ గ్రాండ్ మదర్. గ్రాండ్ మదర్ అంటే నాయనమ్మ, ఆమెకి ముందు ఆవిడ అయింది. మరి అది మనం చూస్తాం 4వ అధ్యాయం 16వ వచనం నుంచి 22వ వచనం వరకు చదివితే గనక ఆమె బోయజుకు పెళ్లి చేసుకోవడం, ఆమె మరి కుమారుడిని కనడం, ఆ కుమారుడు మరి ఆ కుమారుని యొక్క
కుమారుని యొక్క కుమారుడే దావీదు అవ్వడం. ఇవన్నీ కూడా మనం 4:16-22 వరకు మనం చూస్తా ఉంటాం. అందుకే అంత మాత్రంతో ఆమె కథ ఆగిపోయిందా అంటే, ఆమె తీసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి నిర్ణయం, ఆమెకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ పట్టుదల, ఆ నిర్ణయాల విషయంలో పట్టుదల, ఆమె జీవితాన్ని అక్కడితో ఆపల. ఆమె ఓల్డ్ టెస్టమెంట్ ని, అంటే పాత నిబంధన కాల స్త్రీ కదా ఈవిడ రూత్ అంటే, ఆ ఆ యొక్క పాత నిబంధన కాలాన్ని దాటుకొని వచ్చి ఆమె నూతన నిబంధన కాలంలోకి కూడా మరి ఆ పాదం పెట్టింది. ఎట్లా అంటే, ఆమె మత్తయి 1:5 గనక మనం చదివితే గనక, ఆమె యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీనియాలజీ, వంశావళిలో మరి తను స్థానాన్ని సంపాదించుకుంది. ఈ దినాల్లో మనం మరి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోను, లేకపోతే ఇంకో దాంట్లోనూ స్థానాన్ని సంపాదించుకోవడం చాలా గర్వకారణంగా ఫీల్ అవుతాం. కానీ అన్నిటికంటే ఎక్కువగా, అన్ని పుస్తకాల కంటే ఎక్కువ పుస్తకమైనటువంటి మరి దేవుని యొక్క వంశావళిలోకి ఒక తల్లిగా, ఆవిడ 5 తల్లుల్ని అక్కడ మెన్షన్ చేశారు, నిన్న కూడా మనం విన్నాం. ఒక తల్లిగా మరి రూతు కూడా వచ్చి చేరింది. ఈవిడ మోయాబీయురాలు. నిజమే, అక్కడ ఉన్న స్త్రీలలో అసలు యూదురాలుగా ఉన్న ఆవిడ మరియ ఒకటే అనుకుంటా, మిగతా అందరూ ఆల్మోస్ట్ అన్ని జనులే. దేవుని యొక్క అపారమైనటువంటి, ఆశ్చర్యశక్తమైనటువంటి కృపకి వీళ్ళందరూ ఉదాహరణగా ఉన్నారు. అందులో రూతు కూడా ఒకటి. ఇప్పుడు చూసినట్లయితే వార్ఫా ఎక్కడుంది? అసలు ఆవిడ గురించిన విషయం మన ఎవరికి కూడా ప్రాముఖ్యమైందే కాదు. కానీ ఇక్కడ మనం చూస్తా ఉంటే చాలా సిమిలారిటీస్. ఇద్దరు ఒకలాగనే సిమిలర్ శ్రమ పొందారు, అదే శ్రమను పొందారు, అదే ఆశీర్వాదాలు పొందారు, అదే ప్రారంభం కలిగి ఉన్నారు, అదే అత్తగారి నుంచి ఆటంకాలు, వ్యతిరేకాలు ఎదుర్కొన్నారు, అదే సమాధానం ఇచ్చారు. కానీ చివరిలోకి వచ్చేటప్పటికి వర్ఫా మరి ఆ యొక్క సోదరుని, లేకపోతే ఆ యొక్క రెండవసారి తన అత్తగారు మాట్లాడినప్పుడు తన యొక్క అనుకూలమైనటువంటి భావాలన్నింటినీ అననుకూలంగా మార్చుకుని తిరిగి వెళ్ళిపోయింది. అయితే ఈ రోజున మరి వార్ఫా ఎక్కడుంది అంటే, అది అక్కడే మనకి కనిపించదు. ఎక్కడ కనిపిస్తుంది? అసలు ఆ క్యారెక్టర్, ఆ వ్యక్తి కూడా మనకి ఇంపార్టెంట్ కాదు అన్నట్టుగానే మనం కూడా ఉంటాం. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒకే ఒక తేడా ఉంది, మిగతా అన్నీ కూడా ఒకలానే ఉన్నాయి వాళ్ళిద్దరి జీవితాల్లో. కానీ ఒక తెలివి కలిగినటువంటి జ్ఞానవంతమైన ఎంపిక ఇక్కడ కనిపిస్తా ఉంది. జ్ఞానవంతమైన ఎంపికలో ఉన్నటువంటి శక్తి కనిపిస్తా ఉంది. సహనం వలన కలిగేటువంటి ఫలం కనిపిస్తా ఉంది. అంతేకాకుండా ఒక సమర్పించబడిన జీవితాన్ని, ఖచ్చితంగా చెప్పాలంటే ఒక లొంగిపోయినటువంటి జీవితం, దేవునికి లొంగిపోయినటువంటి జీవితం ఎటువంటి ప్రభావాన్ని, ఏ విధమైనటువంటి ప్రభావాన్ని కనపరుస్తుందో, ఏ విధమైనటువంటి ప్రభావవంతమైనటువంటి ఫలితాలను కనపరుస్తుందో మనకి రూతు జీవితం నుంచి మనకు అర్థమవుతా ఉంటుంది. దాన్ని కొలవగలుగుతామా మనం? ఒక అనుకూలమైనటువంటి నిర్ణయం, ఒక లోబడినటువంటి జీవితంలోంచి వచ్చేటువంటి నిర్ణయం ఎన్ని విషయాల్ని మారుస్తుందో మనం రూతు జీవితంలోంచి మనం చూస్తా ఉన్నాం. మరి మనం అనుకుంటాం కనుక ఎంత గొప్ప జీవితం రూతుకొచ్చింది అని అనుకుంటాం. కానీ అది మాత్రమే ఎండ్ కాదు. ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఇంకా అందులో ఉంది. ఏంటి అంటే, రూతు, ఇందాక చెప్పాను కదా, రూతు మోయాబు స్త్రీ. నా టైం అయిపోయింది. రూతు మోయాబు స్త్రీ, లోతు యొక్క దేశం నుంచి వచ్చింది. మరి లోతు వైఫ్ని, లోతు యొక్క భార్యని మనం జ్ఞాపకం చేసుకుంటే, లోతు యొక్క కుమార్తెలు మనం జ్ఞాపకం చేసుకుంటే, వాళ్ళ యొక్క అపజయాలు, వాళ్ళ జీవితంలో వాళ్ళ యొక్క అపజయాలు
మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ఆది కాండంలో రాయబడినవి అవి. మరి అయితే అటువంటి దేశం నుంచి లేకపోతే అటువంటి వంశం నుంచి మరి ఎంత ఆశ్చర్యకరమైనటువంటి స్త్రీ, ఆశ్చర్యచకితులను చేసేటువంటి స్త్రీ రావడం అనేది మరి ఆ ఫ్యామిలీ నుంచి, ఆ కుటుంబం నుంచి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వంశవృక్షం నుంచి ఇటువంటి స్త్రీ రావడం అనేది ఎంత ఎంతవరకు సాధ్యం అంటారు? నిజమే. రూతు ఎక్కడి నుంచి వచ్చింది అని మనం గనక చూసినట్లయితే పాపభూయిష్టమైనటువంటి వంశం నుంచి, మరి ఎవరైతే ఆశీర్వాదాలను కోల్పోయారో అటువంటి వంశంలోంచి, విడవబడినటువంటి వంశంలోంచి, మర్చిపోబడినటువంటి వంశంలోంచి, లోతు వంశంలోంచి ఆవిడ వచ్చింది. అయితే బోయజ్, మరి ఇశ్రాయేలీయుడైన బోయజు రూతుని మరి వివాహం చేసుకోవడం అనేది అది ఒక దేవుని యొక్క పొంగి పొరలేటువంటి కృపకి నిదర్శనంగా ఉంది, చిహ్నంగా ఉంది. మరి దేవుని యొక్క ప్రేమకి మరి ఏ విధంగా ఆయన అన్ని జనుల మీద ఆ ప్రేమ ప్రవాహాన్ని ప్రవహింపజేశాడో, ఒక వాళ్ళు లోబడినప్పుడు ఏ విధంగా వాళ్ళని ఆయన పైకి లేవనెత్తాడో, ఏ విధంగా మరి సింహాసనం మీద కూర్చుండబెట్టాడో అనేది మరి ఇక్కడ రూతు యొక్క కథలో మనం నేర్చుకుంటా ఉన్నాం. నిజమే, అమేజింగ్ గ్రేస్, ఆశ్చర్యకరమైనటువంటి కృప. మరి నిజమే, చాలా సార్లు మనం మన యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి వరి అవుతా ఉంటాం, చింతపడతా ఉంటాం. మన సామాజికమైనటువంటి బ్యాక్గ్రౌండ్ గురించి చింతపడతా ఉంటాం. మరి మన మన పూర్వీకులు, మన పూర్వీకుల పూర్వీకులు మరి వాళ్ళు ఏ విధంగా ఎలా జీవించారు అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఆ తర్వాత మన సొంత వ్యక్తిగతమైనటువంటి అపజయాలకి, మరి మనం కోల్పోయినటువంటి అవకాశాలని తలుచుకొని చాలా సిగ్గుపడతా ఉంటాం. కానీ రూతు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు నిజమే, మనం ఉత్సాహపడాలి, రూతుని గుర్తు చేసుకోవాలి. మరి ఒక బాలిక లేక ఒక స్త్రీ, మరి పెద్ద వయసు ఉంటుందని నేను అనుకోను, ఒక స్త్రీ తన యొక్క మరి నిర్ణయాధికారంతో, డిటర్మినేషన్, ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకుంటం ద్వారా మరి దేవుని ప్రజలతోనూ దేవునితోనూ జీవించాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా మరి ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని, మరి తన జీవితంలో ఉన్నటువంటి అవరోధాలని అధిగమించి, తన జీవితంలో ఉన్నటువంటి షేమ్, అవమానాన్ని, మరి కోల్పోయినటువంటి విషయాలని, లేకపోతే తన యొక్క వంశం యొక్క మరి వంశంలో ఉన్నటువంటి పాపాన్ని, ఆ పాప లక్షణాలని, అవమానకరమైన వంశంలోంచి వచ్చాను అనేటువంటి విషయాల్ని, వీటన్నిటిని అధిగమించి దేవుణ్ణి ప్రేమించడం ద్వారా, దేవుని యొక్క బిడ్డగా ఉండడానికి ఇష్టపడటం ద్వారా మరి వాటన్నిటిని ఎలా అధిగమించి మరి ఒక యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో ఒక స్త్రీగా ఎదిగిందో. నిజమే, అన్ని సమస్యలు లేకుండా, అన్ని మనకి ఎదురుగాలి రాకుండా మన వైపు నుంచే గాలి వస్తా ఉన్నప్పుడు మనకి నడిచి వెళ్ళిపోవడం ఈజీ, మనం డ్రైవ్ చేయడం ఈజీ, మనం జీవించేయడం ఈజీ. కానీ అన్ని వ్యతిరేకతలు మన జీవితంలో ఎదురుగాలు తీస్తా ఉన్నప్పుడు మరి ఎవరు ఒక ఉదాహరణ లేనప్పుడు మన ముందు, మరి రూత్కి ఎవరు ఉదాహరణ లేరు. అంతకుముందు మోయాబు స్త్రీలు ఎవరు కూడా ఇశ్రాయేలుకు వెళ్ళి కలవలేదు. మరి తనకే తోడు లేదు, తన భర్త లేడు, తల్లిదండ్రులు లేరు, అక్కడ భర్త లేడు, తనకు కంపానియన్ తోడు లేరు. కానీ మరి దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకొని ఆయన రెక్కల కింద రావడం వల్ల, ఆయన నా దేవుడు అని తాను సమర్పించుకోవడం వల్ల ఎంత ఆశ్చర్యచకితమైనటువంటి స్త్రీగా మరి ఆమె మన ముందు నిలుస్తా ఉందో ఈరోజు. నిజమే, ఏ వండర్ఫుల్ ఉమెన్, ఆశ్చర్యకరమైనటువంటి స్త్రీ. మరి నిజమే, చాలా సార్లు మనకి ఏదైనా చిన్న ప్రాబ్లం రాగానే మనం చేసేటువంటి పనిని ఇచ్చేస్తాం, అంటే వి గివ్ అప్, మనం మానేస్తాం ఆ పని చేయడం. నాకెందుకు వచ్చింది రే, మనకు చిన్న వ్యతిరేకత రాగానే వెంటనే నాకెందుకు వచ్చింది ఇదంతా అనేటువంటి ఒక భావన మన జీవితంలోకి వస్తుంది. కానీ ఎవరు తెలుసు, ఈ దినాల్లో అనేక రకాలైన వ్యతిరేకతలను ఎదుర్కొని దేవుని పక్షంగా నిలిచే స్త్రీగా దేవుడు నిన్నెన్నుకున్నాడేమో.
ఎవరికి తెలుసు? ఈ జనరేషన్‌లో అంటే ఈ దినాల్లో మరి దేవుడు ఎన్నుకున్న రూతు నువ్వే ఎందుకు అవ్వకూడదు? అయ్యుండొచ్చేమో. నిజమే. మన జీవితంలో వచ్చేటువంటి వ్యతిరేకతలన్నిటినీ దేవుడు ఒకానొక సమయంలో వాటన్నిటిని చక్కగా మలుచుకుంటా వస్తాడు అనేటువంటి ఒక మంచి పాఠం, ఒక మంచి ఉదాహరణని మనకి రూతులో దేవుడు చూపిస్తా ఉన్నాడు. నిజమే. ఆ యొక్క మనం తీసుకున్న నిర్ణయాల పట్ల ఉండాల్సినటువంటి అంటే దైవ సంబంధమైన నిర్ణయాల గురించి నేను మాట్లాడుతా ఉన్నాను. ఉండాల్సినటువంటి పట్టుదల, సహనం, ఎదురు చూసేటువంటి తత్వం ఇవన్నీ రూట్‌లో మనకు కనిపిస్తా ఉంటాయి. అలా లిస్ట్ ఔట్ చేయాలంటే చాలానే వస్తాయి. కాబట్టి ప్రియమైన వారలారా, నాకెందుకులే అనేటువంటిది కాదు. ఎన్ని సార్లు ఆమె వ్యతిరేకతలను ఎదుర్కొంది. వ్యతిరేకమైన పరిస్థితుల్లోకి సంతోషంగా వెళ్ళింది. ఎన్నిసార్లు మరి తను విషయాన్ని వదిలిపెట్టకుండా మరి తన యొక్క నిర్ణయాన్ని ఆ విధంగానే పట్టుకొని ముందుకు తీసుకెళ్ళింది. దాన్ని బట్టే ఆమె ఎంతగా ఆశీర్వదించబడిందో మనం గమనిద్దాం. చివరగా మనం ఒక రిఫరెన్స్ చదువుకొని ప్రభుని ఆరాధిద్దాం. 119:59 కీర్తనలు. కీర్తనలు 119:59. కీర్తనలు 119:59. నా మార్గములను నేను పరిశీలన చేసుకొంటిని. నీ శాసనముల తట్టు మరలుకొంటిని. అది. నా మార్గములన్నిటిని పరిశీలన చేస్తున్నాను. నీ శాసనాలను తట్టు నేను మరలుకున్నాను అని భక్తుడు రాస్తా ఉన్నాడు. నిజమే కదా! మనం కూడా మన మార్గాల్ని పరిశీలన చేసుకోవాలి. ఆయన శాసనాల దగ్గరికి, ఆయన యొక్క మరి విధానాల దగ్గరికి, ఆయన మార్గాల దగ్గరికి మన మార్గాన్ని తీసుకురావాలి. అదే దేవుని యొక్క ఆశ. ఆయన యొక్క ఆశ మన జీవితాల పట్ల. కాబట్టి ఈ యొక్క ఒంటరి అయినటువంటి ఈ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి యువతిని దేవుడు మన ముందు పెడతా ఉన్నాడు. మనం చాలాసార్లు హ్యాపీ ఉమెన్స్ డే చెప్పుకుంటాం, కానీ న్యాయానికి ఆ విషయాలన్నిటిలోనూ మనం ఈ రకంగా శక్తి పొందుకోవాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అటువంటి శక్తిని మరి ఒంటరిగా మరి దైవ సంబంధమైనటువంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకుని వాటికి కట్టుబడి దేవునికి అప్పగించుకునేటువంటి స్వభావం, దాని తద్వారా ఆశీర్వాదాలు పొందేటువంటి జీవితం దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. దేవుడి వాక్య భాగం మనందరి ఆశీర్వదించుగాక. రండి.